ఎలా చూస్తారు? మరి కాసేపట్లో మీ పార్టీకి సంబంధించి ముగ్గురు నేతలు నామినేషన్ వేయబోతున్నారు, ఎలా చూస్తారు? తప్పకుండా మేడం, 100% కాంగ్రెస్ పార్టీకి లాయల్గా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన వారికి ఇవాళ అధిష్టాన వర్గము ఎమ్మెల్సీగా ఖరారు చేయడం జరిగింది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎప్పటికప్పుడు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం అనే విశ్వాసాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఇప్పుడు మా ఎమ్మెల్యేస్ అందరం కూడా వారికి ఏదైతే ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా నామినేషన్ కూడా ఫైలింగ్ చేయడం జరుగుతుంది. ఎన్ని గంటలకు నామినేషన్ వేస్తారు, ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి, అంత ఏది కూడా మేము ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరం మెజార్టీగా ఉన్నాము. ఏది మేము ఎవరైతే మా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో మాకున్నటువంటి ఏది సభ్యుల సంఖ్య ప్రకారం మేము నామినేషన్ ఫైలింగ్ చేస్తున్నాం. మాకు అన్నీ కూడా సాఫీగా జరిగిపోతే అధికారపరంగా కూడా మేము ఎమ్మెల్సీలు మా వాళ్ళంతా కూడా పూర్తిగా అధికారపరంగా ప్రకటన కూడా జరుగుతుంది. 3 మీరు కైవసం చేసుకోబోతున్నారు, 1 సిపిఐకి ప్రకటించారు, ఎలా చూస్తారు? అదే కూడా మా అధిష్టాన వర్గం పిసిసి అధ్యక్షులు గారు చూసుకుంటారు. ఏదేమైనా కూడా 100% మేము ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థులంతా కూడా ఎమ్మెల్సీగా ప్రకటించబడే విధంగా మేము మా ప్రక్రియ కూడా పూర్తవుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. మొత్తానికి ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలంతా కూడా కసరత్తు చేస్తున్నారు. అండ్ ప్రస్తుతం ఆల్రెడీ సిఎల్పిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులంతా, ఎమ్మెల్యేలంతా కూడా చేరుకున్నారు. ఏదైతే నామినేషన్ ప్రక్రియ ఉంటుందో దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. అండ్ ప్రధానంగా మరి కాసేపట్లో 3 అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అండ్ తర్వాత కూడా ఏ విధంగా అయితే తాము ఎమ్మెల్యేలు ఓట్ చేయాల్సి ఉంటుంది, ఇదే అసెంబ్లీ వేదికగా ఒక పోలింగ్ బూత్ని ఏర్పాటు చేస్తారు. ఆ పోలింగ్ బూత్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. మొత్తం ప్రస్తుతం సభలో ఉన్నటువంటి బలం ప్రకారం అయితే 5లో కూడా 4 కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. అందులో 1 మిత్రపక్షమైనటువంటి సిపిఐకి ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా ఏవైతే 1 బీఆర్ఎస్కి కైవసం అవుతుంది. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే దాసోజు శ్రవణ్ని కూడా ప్రకటించారు. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడారు. ఎలా చూస్తారు మొత్తం హడావుడి అంతా? ఈరోజు నామినేషన్ దాఖలు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులంతా వచ్చారు, ఎలా ఉంది? కొత్త జోష్ ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం ఎప్పుడైనా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తలకు కష్టపడి జెండా మోసిన వారికి అందరూ కూడా ఇవాళ మేము ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ 4 కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారం తేవడానికి ఎప్పుడు ప్రజల నుంచి ఉండే వాళ్ళకి ఇచ్చినాం. ఇలా సామాజికంగా ఒకటి ఎస్సీ, బీసీ రకంగా కూడా మా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది. మీ పార్టీ నుంచి 3 సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ నిన్న అభ్యర్థులను ప్రకటించడాన్ని ఎలా చూస్తారు? అంటే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనడానికి ఎగ్జాంపుల్ అంటారా? తప్పకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది. దాంట్లో భాగంగానే అద్దంకి దయాకర్ కావచ్చు, అదేవిధంగా విజయశాంతి కావచ్చు, అదేవిధంగా శంకర్ నాయక్ ఒక డీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఒక జెడ్పీటీసీగా, ఎంపీడీసీగా ఎన్నో సేవలు అందించే వ్యక్తి కాబట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్త ఖచ్చితంగా పార్టీలో న్యాయం జరుగుతుందని ఈ ఎమ్మెల్సీ ద్వారా నిజమైంది. ఎప్పుడు లోపలికి ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? నామినేషన్స్ ఎప్పుడు వేస్తారు? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. మా పిసిసి అధ్యక్షుడు వాళ్ళకు బీ ఫామ్ కూడా అందించడం జరిగింది. 5-10 నిమిషాల్లో నామినేషన్ కూడా వేయబోతున్నాం. థ్యాంక్ యూ.